బాలీవుడ్ క్వీన్ ఎంపీ కంగనా రనౌత్కు ఎదురుదెబ్బ తగిలింది. కంగనా నటించి డైరెక్షన్ చేసిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎమర్జెన్సీ. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. చిత్రంలో తమని తక్కువగా చూపించారని, విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ న్యాయస్థానాన్ని సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోవైపు ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా సెన్సార్ బోర్డును కోరింది. చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని పెంచేలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది. సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న వేళ సెన్సార్ సర్టిఫికేట్ జారీ విషయంలో కంగనా ఇటీవల బాంబే హైకోర్టును సంప్రదించారు. విచారణ చేపట్టిన కోర్టు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. అయితే సెప్టెంబర్ 18 లోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను 19వ తేదీ నాటికి వాయిదా వేసింది.